హాయ్ అండి, అందరికీ నమస్తే. బిలియనియర్ వైఫ్ పార్ట్ 42. పాల వెలుగులు చిందిస్తున్న చంద్రుడు తన వెన్నెలతో భూమి అంతా మెరిసిపోతున్నాడు. ఆ వెన్నెలను బాల్కనీలో నిలబడి నీలక్షి తనవి తీరా ఆస్వాదిస్తుంది. ఆమె మనసు ప్రశాంతంగా ప్రవహించే సెలయేరులా నిశ్చలంగా ఉంది. ఆనందంతో ఆమె ముఖం వెలిగిపోతుంది. చల్లని గాలి ఆమె శరీరాన్ని మృదువుగా తాగుతూ ఆ క్షణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది. అది కూడా నేను అనుమతించను అని చెప్తూ సూరజ్ తన వెనక నుంచి వచ్చి ఆమెను గట్టిగా తన చేతులతో ప్రేమగా హత్తుకున్నాడు. నీలా అని మత్తు నిండిన గొంతుతో పిలిచాడు. కానీ ఆమె మాత్రం ముఖాన్ని మరోవైపుకు తిప్పుకుంది. అయ్యో, ఏమైంది? ఇంకా నీ కోపం తగ్గలేదా? ఆఫీస్ టెన్షన్ లో అలా మాట్లాడేశాను. దానికోసం ఎంతసేపు నాతో ఇలా మాట్లాడకుండా ఉండటం ఏమాత్రం బాగోలేదు. అబ్బో, ఏ విషయం నిజమో తెలుసుకోకుండా నన్ను మందలించడం మాత్రం మరి బాగుందా? నువ్వు చెప్పేది నిజమేనా? అతను చెప్పిన మాటలు విని నన్ను అనుమానించడం మాత్రం మరి సరైందా చెప్పు. అయితే నేను మిమ్మల్ని అనుమానించి ఏం అడగానో చెప్పండి చూద్దాం. అది అది నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని అనుకున్నావు కదా, అది అనుమానం కాదా? అయ్యో సూరజ్, శరీరం మాత్రం ఎంత పెద్దదయిందో కానీ బుద్ధి మాత్రం అస్సలు పెరగలేదు. అయ్యయ్యో, ఈ మధ్య నాకు ఇచ్చే గౌరవం రోజు రోజుకి తగ్గిపోతుంది అంటూ ఆమెను తన చేతులతో బిగించి దగ్గరికి లాగాడు. ఇలాగే మాట్లాడుతూనే ఉంటే ఇక తర్వాత ఆ మాట మాట్లాడడానికి నీ పెదవులు మిగలవు అని కోపంగా అన్నాడు. కానీ అతని ముఖం మాత్రం ఆమె పెదవుల వైపుకే నెమ్మదిగా చేరుతుంది. ఇంకా సూరజ్ అలా చేయటంతో నీలాక్షి సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఇక తను ఆ సిగ్గును దాచుకుంటూ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. సూరజ్, నేను చాలా దురదృష్టవంతురాలిని. నాకు ఏది ఎంతో ఇష్టమైతే ఇక అది నా దగ్గర ఎక్కువ కాలం ఉండదు సూరజ్. నాకు అమ్మ అంటే ప్రాణం, కానీ ఆమె ఇప్పుడు నా దగ్గర లేదు. తర్వాత నానమ్మని ఏది అడిగినా వెంటనే కొనిచ్చేది, కానీ ఆమె కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. అందుకే జీవితంలో ఏది కోరుకోవటం నేర్చుకోలేదు. కానీ ఎందుకో తెలియదు, మిమ్మల్ని మాత్రం కేవలం ఇష్టపడలేదు. నా ప్రాణాన్ని మీ మీద పెట్టుకున్నాను. మీరు నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు సూరజ్. అందుకే భయంగా ఉంటుంది. ఇప్పటి వరకు తండ్రి ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు. నా తండ్రిని ఒక్కసారి కూడా చూడలేదు అని చెప్పేసరికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి బాధతో. అయ్యో, ఏడవకు నీలా, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చదు. నేను ఏడవడం లేదు. ఈ ఉదయం మీరే నన్ను మందలించి ఏడిపించారు సూరజ్. అది నాకు ఎంత బాధ కలిగించిందో మీకు తెలుసా? అందుకే మీ మీద కోపంగా ఉన్నాను. వెళ్ళండి, నాతో అస్సలు మాట్లాడొద్దు, దూరంగా ఉండండి అని అంది నీలా. అరే సారీ యార్, నా నేల ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా? నా బంగారం, నా లడ్డు, నా బర్ఫీ. ప్లీజ్ ఈ ఒక్కసారి నీ సూరజ్ ని క్షమించు. ఈ సేవకుడికి నీ నవ్వుతున్న ముఖం ఒకసారి చూపించు, అప్పుడు నాకు మోక్షం లభించినట్టే అని అతడు చెప్పిన తీరు చూసి నీ లక్ష్యం గట్టిగా నవ్వేసింది. ఇంకా సూరజ్, ఇలా బుజ్జగించడం మీకు అస్సలు సరిపోదు. మీరు ఎప్పట్లాగే గంభీరంగా కోపంగా ఉంటేనే బాగుంటారు అంటూ అతను మీసాల వెంట్రుకలను అల్లరిగా మెలిపెట్టింది. అయ్యో అయ్యయ్యో, నొప్పిగా ఉందే పిచ్చిదనా అని సూరజ్ అరిచాడు. కార్తీక్ అన్నయ్య, మీ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేను ఆయనను బాగా మందలించాను. మీరు ఇంకొంచెం ఆలస్యంగా వచ్చుంటే అదే చేస్తూ ఉండేదాన్ని. కానీ మీరు రాగానే ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా నాపైనే హరిచేశారు. వాడు ఎప్పుడు అంతే నీలా, ఏది పడితే అదే మాట్లాడుతూ ఉంటాడు. చివరికి నా చేతిలో దెబ్బలు తింటాడు. కానీ ఈ రోజు వాడు చేసిన పని వల్లే ఇదంతా జరిగింది. అందుకే ఇక ముందు నీతో గాని నాతో గాని ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని వాడికి తగిన శిక్ష ఇచ్చాను. సూరజ్, అన్నయ్యకి ఏమైంది? మీరు ఆయనను ఏమైనా చేశారా? అయ్యో, మన ఇద్దరి మధ్య గొడవ ముగిసిపోయింది కదా, ఇక నాపైనే దృష్టి పెట్టు. అన్నయ్య అన్నయ్యను వదలకుండా ఉండకు, అర్థమైందా? ఇదంతా జరగడానికి కారణం వాడే అని చెప్పి నీలాక్షిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సూరజ్. ఆమె వీపుపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆమె మెల్లగా నిట్టూర్చుతూ, సూరజ్, కార్తీక్ అన్నయ్యని ఏం చేశారో ముందుగా చెప్పండి అంటూ మొండిగా అడిగింది నీలాక్షి. అదే సమయంలో ఆ ఎత్తైన భవనం పై కప్పుపై నిలబడి కార్తీక్ గట్టిగా అరుస్తున్నాడు. అయ్యో, నన్ను వదిలేయండి బాస్, తల తిరుగుతుంది. ఇక కళ్ళ ముందంతా చీకటి కమ్మేస్తుంది. నేను చచ్చిపోతున్నాను. నువ్వు చచ్చిపోయినా మాకేమీ కాదు, కానీ బాస్ ఆజ్ఞ ప్రకారం తెల్లవారే వరకు నువ్వు ఇక్కడే నిలబడాలి. ఇంకా ఎక్కువ మొండిగా ప్రవర్తిస్తే నేను కిందకి తోసేమని కూడా చెప్పారు. ఏంటి?
అని కార్తీక్ అవాక్కయ్యాడు. అయ్యో, జీవితంలో ఒక్క సుఖం కూడా చూడలేదే, ఏ అమ్మాయి వేలునైనా కనీసం తాకలేదే, ఇంత చిన్న వయసులోనే నన్ను చంపేయాలని చూస్తున్నారా మీరంతా? అబ్బా, ఎంత అరిచినా ప్రయోజనం లేదు. ఈ రాత్రంతా ఇక నువ్వు ఇక్కడే నిలబడి ఉండాల్సిందే. శిక్షగా కార్తీక్ ను భవనం మంచుపై నిలబెట్టాడు సూరజ్. అతను పారిపోకుండా ఇద్దరు గార్డులు కూడా అక్కడే కాపలా కాస్తున్నారు. అంత ఎత్తు నుంచి కిందికి చూడగానే అతనికి తల తిరుగుతుంది. నా వల్ల కావటం లేదురా, 4 గంటలుగా నిలబడి ఉన్నాను. నాకు చాలా భయంగా ఉంది. నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. బాస్ గురించి మేడంకి తప్పుగా చెప్పినప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సింది. ఇప్పుడు బాధపడితే ఏ లాభం అని ఒక గార్డు ప్రశాంతంగా బిర్యానీ పొట్లం విప్పాడు. అయ్యో, నేను ఇంత దుస్థితిలో ఉంటే నువ్వు బిర్యానీ తింటున్నావా? నాకు చాలా ఆకలిగా ఉందిరా, కొంచెం పెట్టండి రా ప్లీజ్. గాడ్, నో నో అని అంటూ, నేను పెట్టలేను నీకు, నువ్వు తింటే చచ్చిపోతావు అని అన్నాడు. అయితే నువ్వే తినిపించరా. ఛీ, నేనెవరు? నేనేం తినిపించను. నువ్వేమైనా అమ్మాయివా తినిపించడానికి? ఎన్నిసార్లు నీ వల్ల మేము బాస్ చేతిలో దెబ్బలు తిన్నామో తెలుసా? ఇప్పుడు నువ్వే చిక్కుకున్నావు కదా బాబు అని గార్డు వెటకారంగా నవ్వుతూ కార్తీక్ వైపుకు చూశాడు. దేవుడు అన్ని చూస్తున్నాడు కార్తీక్ అని గార్డు చెప్పుకుంటూ అతని ఎదుటే హాయిగా బిర్యానీ తినడం ప్రారంభించాడు. ఒకవైపు కార్తీక్ ప్రాణభయం, మరోవైపు వీళ్ళ చేష్టలు. కార్తీక్ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఈ ఉదయం నుంచే ఏదో అపశకనం జరగబోతుంది అనుకున్నాను. అబ్బా, అదే జరిగింది. దేవుడా, ఈ ఒక్క రాత్రికి నన్ను క్షేమంగా బతికించు తండ్రి. ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉన్నా, దేవుడైనా సరే, ఏ దేవుడైనా సరే, యమధర్మరాజును మాత్రం ఈ వైపుకు రానివ్వకు. ఇకపై భార్య భర్తల మధ్య నేను ఎప్పటికీ వెళ్ళను. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే ప్రేమగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. నేను మాత్రం ఇక్కడ ఇలా నిలబడి చావు భయంతో వణుకుతున్నాను. ఇంకా నోరు మూసుకుంటావా, లేక నేనే నేను కిందకి తోసేయాలా అని గార్డు గట్టిగా అన్నాడు. అది విన్నా కార్తీక్ భయంతో వెంటనే నోరు మూసేసుకున్నాడు. ఇంకెక్కడ చూద్దాం. సూరజ్, అన్నయ్య పాపమండి, దయచేసి ఆయనను వదిలేయమని చెప్పండి ప్లీజ్. లేదు నీలా లేదు, వాడు నా వ్యక్తిత్వం గురించి చాలా తప్పుగా మాట్లాడ్డాడు. నేను శ్రీరాముల్లా జీవిస్తున్నాను, కానీ వాడు నన్ను రాముల్లా చూపించాడు నీ దగ్గర. అందుకే ఈ శిక్ష వాడికి సరైనది. ఇప్పుడు వదిలేస్తే నువ్వు మళ్ళీ ఇంకేదో మాట్లాడి నా మూడంతా పాడు చేస్తావు. అంతకంటే ముందు నేను నిన్ను అని చెప్పి ఆమెను ఒక్కసారిగా ఎత్తుకుని మంచంపై కూర్చోబెట్టాడు. ఆమెను ప్రేమగా తన హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఇక సూరజ్ నీలక్షల ప్రేమ మరింత పెరుగుతుంది. పగటిపూట ఇద్దరి మధ్య చిన్న చిన్న అలకలు, సరదా తగాదాలు జరిగేవి. కానీ రాత్రికి అవన్నీ కరిగిపోయి ఒకరిపై ఒకరికున్న ప్రేమ మరింత బలపడేది. బయట వారికి వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతున్నట్టే కనిపించినా వారి మధ్య అనుబంధం మాత్రం రోజు రోజుకి మరింత బలంగా మారుతుంది. అనన్య కూడా వారిద్దరిని చూసి మనసులోనే సంతోషపడేది. ఇద్దరి మధ్య ఇంకా మనస్పర్ధాలు ఉన్నాయనుకుని నీలక్షిని ఇబ్బంది పెట్టడం మానేసింది. సూరజ్ ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధల మధ్య నీలాక్షి రోజు రోజుకి మరింత అందంగా ఉల్లాసంగా ఉంది. ఎప్పుడూ ఆలస్యంగా ఇంటికి వచ్చే సూరజ్ ఆ రోజు మాత్రం చాలా తొందరగానే ఇంటికి వచ్చేశాడు. నీలా, ఈ రోజు నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ కప్ ఇస్తావా, ఒక కప్పు కాఫీ ఇస్తావా అని కళ్ళు మూసుకుని అడిగాడు. మరుసటి క్షణమే కాఫీ స్మెల్ అతని ముక్కును తాకింది. కళ్ళు తెరిచి చూడగా చేతిలో వేడి కాఫీ కప్పుతో నీలాక్షి అతని ఎదుట నిలబడి ఉంది. నీలా, నేను కాఫీ అడుగుతానని నీకెలా తెలిసింది అని అడిగాడు సూరజ్. ఈ రోజు రాశి ఫలంలో అలాగే రాశారు కదా, అందుకే. ఆమె సరదాగా ఆట పట్టిస్తుందని సూరజ్ వెంటనే అర్థం చేసుకున్నాడు. అయితే ఈ రోజు నేను ఇంకేం అడుగుతానో కూడా రాశి ఫలాల్లో చెప్పారా అని చిలిపిగా అడిగాడు సూరజ్ నీలాక్షిని. అతని చూపులో అల్లరిని చూసి నీలాక్షి సిగ్గుతో తల ఉంచుకుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి మీరు ఒకసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. ఎప్పుడు ఇంటికి బయలుదేరే ముందే కదా చెప్తారు. ఈ రోజు అది కూడా చెప్పలేదు. ఏదో పనిలో ఒత్తిడిగా ఉన్నారేమో అని అనుకున్నాను. తన మనసులోని భావాన్ని ఆమె ఎంత బాగా అర్థం చేసుకుందో చూసి సూరజ్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమెను తన దగ్గరకు చేర్చుకుంటూ, మధ్యాహ్నం తర్వాత వరుసగా మీటింగ్లు ఉన్నాయి, ఖాళీ లేవు. ఆ హడావిడిలో నా ప్రియమైన భార్యతో ఫోన్ మాట్లాడలేకపోయాను, సారీ అని అన్నాడు.
ఇక ఆమె నడుంపై చెయ్యి వేసి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు సూరజ్. సరే సూరజ్, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీ తలకు నేను బాంబు రాస్తాను. చూడండి, ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు. నీలా, ఎక్కడికి వెళ్ళకు, 10 నిమిషాల్లో వస్తాను. నేను వచ్చేసరికి నువ్వు ఇక్కడ లేకపోతే అని కళ్ళతోనే హెచ్చరిస్తూ చిరునవ్వు నవ్వాడు. ఏమైందో ఈ రోజు ఆయన ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది అని నీలాక్షి మనసులో అనుకుంటూ ఉండగానే సూరజ్ ఫోన్ మోగింది. స్క్రీన్ పై కార్తీక్ పేరు కనిపించగానే ఆమె చిరునవ్వుతో కాల్ ఎత్తింది. నీలాక్షి, అన్నయ్య మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఇక్కడే ఉన్నారా లేక ఎక్కడికైనా వెళ్ళారా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక అమాయకుడు ప్రాణం తీయడానికి మీరు ప్రయత్నించారు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులైంది అన్నయ్య అని అడుగుతున్నావా? ఇక నుంచి నీతో సరదాగా కూడా మాట్లాడకూడదని ఇంక నిర్ణయించుకున్నాను. అయ్యో అన్నయ్య, అలా ఎందుకని అంటున్నారు అని నీలాక్షి కార్తీక్ ని బాధగా అడిగింది. అమ్మా దేవి, నేను సరదాగా ఏదైనా మాట్లాడితే చివరికి పెద్ద కష్టంలో పడిపోతున్నాను. నాకు అవసరం ఏముంది చెప్పు? ప్రాణం చాలా విలువైంది కదా నీలాక్షి అని కార్తీక్ చెప్పిన తీరు చూసి ఆమె ఒక్కసారిగా నవ్వేసింది. అన్నయ్య, మీరు మీరు సూరజ్ ని చూసి చాలా భయపడుతున్నారు. ఏం చేయమంటావు చెల్లి? కొందరు మాట్లాడితేనే భయం వేస్తుంది. కానీ నీ భర్త అయితే ఒక్క చూపుతోనే మనిషిని బూడిద చేసేస్తాడు. అంతటి భయంకరుడు. అయితే ఆయన మాత్రం ఒక్కరికే భయపడతాడు, అది నువ్వే. అన్నయ్య, సూరజ్ అలా ఎందుకు అంటున్నారు? ఆయన అయితే చిన్న పిల్లల్లా ఉంటారు. చెల్లి, ఆ మీసాలున్న చిన్న పిల్లాన్ని నువ్వే చూసుకో. నన్ను మాత్రం వదిలేయమ్మా. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. సరే సిస్టర్, బాస్ ఉంటే ఫోన్ ఇవ్వు. అన్నయ్య ఆయన స్నానం చేస్తున్నారు, విషయం చెప్పండి, నేను చెప్తాను. బాస్ లండన్ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయమన్నారు. రేపు సాయంత్రం ఫ్లైట్ కు టికెట్ దొరకలేదు. ఉదయం ఫ్లైట్ ఉంది. అదే ఇక ఖరారు అయిందని చెప్పడానికి ఫోన్ చేశాను. లండన్ అనే మాట వినగానే నీలాక్షి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అప్పుడే సూరజ్ అక్కడికి వచ్చాడు. నీలాక్షి చేతిలో ఫోన్ చూసి వెంటనే తీసుకుని కొంచెం దూరంగా వెళ్లి మాట్లాడాడు. పాపం కార్తీక్ మళ్ళీ సూరజ్ చేతిలో చివాట్లు తిన్నాడు. నీలాక్షి మాత్రం అక్కడే నిశ్శబ్దంగా మౌనంగా నిలబడి ఉంది. నీలా అని సూరజ్ వెనక నుంచి వచ్చి ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. కానీ తను ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్ళల్లో ఉబ్బుకొస్తున్న కన్నీళ్లు నాపుకుంటూ నీలాక్షి అలాగే నిలబడి ఉంది. నీలా, నా వైపు చూడు, ఏదైనా మాట్లాడవా? దయచేసి ఇలా మౌనంగా ఉండొద్దు. సూరజ్ నన్ను వదిలి ఎందుకు వెళ్తున్నారు? మీ నీలా లేకుండా మీ నేల మీరు లేకుండా ఉండలేదని మీకు తెలియదా సూరజ్ అని చెప్పగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జారిపోయాయి. మరి సూరజ్ లండన్ వెళ్తే ఇక్కడ ఏదైనా జరుగుతుందా? చూద్దాం.